గారు చేశారు నాచారు చెక్కన పచ్చిపులు పగాలు మరి పేకట్టయ్యా నా యాడ్ పిచ్చుకుంటూ వచ్చింది నీకు ఇంకొక వచ్చేది కొట్టా నేను బయట తీసినా ఇప్పుడు బయట తీసినా నీకు ఏమన్నా బయట తీసుకుంటే గెలుస్తావు అప్పుడే అది మా ఇష్టం గమ్ముందా పుయ్యలు పట్టుకుంటుంటారా వీళ్ళు నమ్మకం లేరా మగం తగ్గించినట్టే నా చిన్న కుమారుడు వెంగళరెడ్డి సేద్యాలు చేయకుండా ఇటు కాపవారి బజార్లో సరస్సులు ఆడుకుంటూ ఇటు భోగమోని బజార్లో పేకాటలు ఆడుతున్నాడంటే అంటే నాకు ఎంత అవమానం ఎంత వైషనం నాకు ఎంత చిన్నతనం నాకు చాలా వైషనం నీకేమైందిరా చాలా చిన్నతనం నిన్నెవరేమన్నారు ఎటు కుమారు చేతి ఎక్కకపోతే ఇంట్లో గుమస్తారు నాకు ఎంత అవమానంగా ఉంటుంది నిన్నెవరేమన్నారా ఎందుకు చెప్ప చెప్పుకుంటే వైషనం నాకే ఏమి ఈ పక్క అంతా మా వాళ్ళే అయితే ఆ పక్క అంతా వాళ్ళే అవులే కానాలలో ఆ పక్క బజార్లో మీనా పడుకో ఏం చెప్పుకుంటావు లేప్ప ఏమిరా నీ కొడుకు చేసి గెలుగు బలం నాకు వచ్చింది చెడ్డ పేరు చెడ్డ పేరు అంటున్నా నిన్నెవరేమన్నారు ఏమన్నారు చెప్పనా ఎవరేమన్నారు వీళ్ళల్లో కానాలు మూగిన కూడా నోట్ల ఏది నిన్న నీ కొడుకు గురించి నాకు అంటా ఉన్నారు నా కుమారుడు ఇలాంటి పనులు చేస్తున్నాడని ప్రతి ఒక్కరు నిన్ను తిడుతున్నారు వాళ్ళు నిన్ను తింటున్నట్టు లేదు ఇక్కడ నువ్వు నన్ను తిట్టినట్టుందిరా అయ్యో వాళ్ళంతా ఉంటారు కానాలంతా ఇంకా ఏమన్నారు బజార్కి వాళ్ళ ఆయన ఉన్నాడు వెళ్ళిపోయాడు బాబు ఆయన 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 బాబు పెద్ద ఆయన ఇంకా ఎవరేమన్నారా ఇంకా అంటావా ఈ పక్కనే ఉన్నాడు కాసుకొని పడుకున్నాడు ఆయనేమన్నాడు నిన్ను ఏమన్నాడు వాడు అక్క ఎప్పుడు తెచ్చుకుంటారా నీ అకారు చూసుకొని వస్తున్నాను బాబు బాగా పెట్టి నన్నంటా ఉన్నాడు స్వామి మరి అంటే నేను పనికొస్తానబ్బా చదువు అంటా ఉండాలి పట్టించినా కదా నీ అక్క భూములు దుర్మార్గుడు నా ఇంట్లో మేలుకు మస్తగా పని చేస్తున్నావు కాబట్టి వాడగొండ పట్టణంలో ప్రతి ఒక్కరూ నేను హెచ్చరిస్తూనే ఉంటారు కడుపు కూర్చున్నావా గిట్టున్నావా ఏం చెప్పినా తినటంగా ఉంటుంది కడుపు కూడుతున్నావు నిన్నంటే నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలా మరి నాకలా చేసి చూపించి మాట్లాడాలా అంటే ఇట్లా వాళ్ళు పట్టుకుని చూపించి కొడుతున్నాను నువ్వు తెప్పించుకొని సుమారు కూర్చొని మాత్రం బజార్కి వెళ్ళిపోతా నీ బుద్ధి మంచిది కదా నీ బుద్ధి అంటే అడ్రస్ వస్తుంది లేకంటే వాళ్ళకి డబ్బని చెప్పి నీ సైలెంట్ సుమారు ఎందుకు కొడతావా నేను ఉన్నాను కదా నువ్వు ఉన్నావు అని చెప్పి ఒకే ఎవరైనా నమ్మకాలు ఈ కాలంలో అయినా మరి ఏమి యోచన వివరించినట్లయితే నా చిన్న కుమారుడు దారికి వస్తాడు వ్యవసాయం చేస్తాడు మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాడు అటువంటి యోచన మీరు చక్కగా నాతో వివరించు ధాన్యం ఉండాలి మంచి పని చేసుకోవాలో బాగోవాలంటే సింపుల్ పని ఏం పని ఇవన్నీ సాధించేయాలి చేసి నీ చిన్నప్పుడు కడిపో పోయి చేతి పని నేర్పిస్తాను చేతి పని అంటే ఒక మెకానిక్ చేతి పని ఇంకా ట్రైనింగ్ చేతి పని ఒక చేతి మడక పట్టుకొని చేసేది చేతి పని ఒరే దుర్మార్గుడు ఆఖరికి అది లేచింది ట్యాప్ మీద కొట్టాలి చూడు ల్యాప్టాప్ వచ్చి తిరుగుతాడు నలుగురు చేతి పని సొంతంగా మనం చేసుకోవాలి చేతి పని ఏ పని చేస్తాను చేతి పని దుర్మార్గుడు ఏ పని చేస్తావా ఏంటని చేస్తావా దుర్మార్గుడు ఏగు వేసి తెల్లవారితే గడతల కట్టుకొని మడకపు సాన పెట్టుకొని ముల్లికర్ర చేత పట్టి పొలానికి వెళ్ళి సేద్యం చేస్తేనే రెడ్డి అంటారు ఈ కాలంలో చేతి చేసినప్పుడు ఒక నా కొడుకు బాగోడా ఆ మాట చెప్పి నాకే పెట్టినాము
ఊడ్చుకొని కంటే ఖలాస్ తెలీదురా ఆ భాషలో మాట్లాడితే ఎలా టమాటకాయ చూడు 2 నాలుగు కాలు పైకి తీసో అటువంటి పనులు మనకు అవసరం లేదు. పని చేద్దాం. ఏం పని? ఇప్పుడు 1 ఎకరా చెనిక్కాయ వేద్దాం రోజుకు. వేస్తే ఎకరా చెనిక్కాయ చేసినామంటే అవు ఎన్నిసార్లు తినాలప్ప? నాకేం తెలుసురా? ఏదో నా తాకూరు ఉన్నాయి కదా ముందు. కనీసం మొత్తానికి ఫస్ట్ ఒకసారి మిల్లర్ కొట్టాల. ఎందుకంటే సత్తా పోయి అడ్డపడకన్నా అది అయిపోతే అంటే 2 సార్లు మడక తుంగల్లా, మళ్ళా మిల్లర్ కొట్టాలా, మళ్ళా మడక తుంగల్లా, మళ్ళా తుంగపోయి వచ్చే మళ్ళా మడక ఉంది, మళ్ళా మిల్లర్ కొట్టాలా. 6 నిమిషాలు ఎక్కడ 6 సార్లు అయినాయి. గంటకు వచ్చేంత 1000 రూపాయలు. 6 గంటలకు 60 చెడికింది చూద్దామా? కనీసం 3 ముట్లు ఎక్కడైనా సాగు ముడిపోయి తెచ్చిపోతాయి. ముడినే అనుకుందాంలే. కూరలు అమ్మా పనికి రానిమ్మని అనుకో. రేపు వచ్చా పోతున్నావు, రేపు వచ్చా మేము సైలెంట్ రేపు ఫోన్ చేయాలి అనుకో. నువ్వు టైంకి ఒక లెక్క ఇచ్చినావు లేదా? 8 ఇచ్చావు స్వామి. వాళ్ళు గట్టించేది లేటు. అమ్మ ఎత్తుకొని పోయిన మాట ఇచ్చే రాలేడా? వారానికి ఇచ్చే వాళ్ళు వచ్చారు. వారానికి వాళ్ళు ఇంకోటి అంటారు వాళ్ళకి ఇచ్చారు ఎవరని చెప్పి వాళ్ళకి పని మీద నొట్టులో సడిపోయి వాళ్ళంతా లెక్కలు వాళ్ళు పోతుంది అంటారు. ఏం తెలుస్తాయినా రాని మరి ఏమి యోచన వివరించాలి మీరు నా చిన్న కుమారుడికి? ఏమి చెప్ప ఏమి? ఎందుకంటే ఒక ఉపాయం ఉంది. ఏమిటి ఉపాయం? మన వాళ్ళలో ఎంతమంది కుమారులు? 7 మంది కుమారులు ఉన్నారు. 7 మంది కుమారులు. ఎంతమంది ఇంకా 6 మందికి మాత్రమే 6 గంటలు కోడలు ఉన్నారు. 7 మంది కుమారులు, 6 మంది నమాజ్ పాడలు. అవును. నేను లాంటి కుమారులు కాకి మన వాళ్ళు కూడా వదిలి పక్క దేశాలు వెళ్ళి మంచి నమాజ్ ఎదురు నీ కొడుకు పట్టిస్తే బ్రహ్మాండంగా చెప్పి అవి ఎలా దేవాలంటున్నారు? ఎలా కావాలి? ఏమి? మన వాళ్ళ వదిలి వాళ్ళకుండా విడిచిపెట్టి పక్క దేశాలు వెళ్ళి జనగణాలు చేసి దేశాలకు వెళ్ళి ఈ రాజకుమారి వెంకటి గారికి అవును మంచి పెద్ద పాయలు వచ్చిన వారు కోడలు పట్టుకోవాలి. వచ్చినచ్చు మన వాళ్ళ పెద్ద పేరు వస్తాయి. అప్పుడు నీకు పేరే నాకు పేరే. ఇద్దరికి పేరే వాళ్ళగుండ పట్టణంలో పేరుకు ప్రఖ్యాతిగా వచ్చిన పెద్ద రాఘవరెడ్డి చిన్న కుమారుడు చక్కగా సేద్యం చేస్తున్నాడంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి మనకి ఏముండదు. మరి ఏ సమస్య ఉండదు. ఏ సమస్య ఉండదు. పరుగు పరుగు నా మీ అమ్మ ఉండే ఆ తాళ మేడకు వెళ్ళి నా చిన్న కుమారుడు వెంగళరెడ్డికి ఎద్దలవేరం వెళ్తున్నామని చెప్పి మనకు కావలసిన సత్తుబద్దం సాయంత్రం మూటలు కట్టుకొని గోడలు కట్టించుకొని నేను ఒక తోల సావిడికి వచ్చినట్లయితే తర్వాత ఇతర వేరు గురించి ఆలోచిద్దాం. వెళ్ళు మరి.
నీకేం బాగుంది విజిల్ వేయాలి. అక్క ఎక్కమక్క ఓయమ్మ ఎప్పుడు ఎప్పుడు చూసినావు మన తక్కువ ఉండేది నువ్వు ఓ ఏ కట్టనా పట్టాలంటే ఎప్పుడు చూసినావు అని ఏమ్మా అక్క ఏమ్మా చెప్పుక్క ఓమ్మా ఏమో ముక్కుదాటి లోపల ఏమైనా సమస్య వచ్చిందేమని ఓమ్మా ఓమ్మా ఏమని బాధ ఏంకా ఏంటే మా రెడ్డి గారు నేను రాజ్ కుమార్ వెంకరెడ్డి గారు అవును ఎద్దరు పోతారు కాబట్టి సత్యవచ్చము సాయంత్రకము కవచం డబ్బు మన అప్పు తీసుకున్నాం మేడక్క అమ్మా అవునక్క అవునమ్మా ఓ అవును అవును ఇందుకు నువ్వే పని చేస్తాను అక్క ఏమైనా బాధలు స్నానం చేస్తావా అబ్బా పల్లా పూలు చేయించుకునే చేయించా ఓ అదే పనులు చేసిన తల్లి చాలా మంది ఇంటి పని ఉండి పొద్దు అదే నువ్వేమో కాయ కొట్టుకుంటాను అంటే కాదు మా పనులు చేస్తాను కదా మనోడికే అకౌంట్ అడిగి అవునే మంచి పని చేసినాడు ఇదేంటి మామ అర్ధగంట లేదని మంచి పనులు ఇంకేంటి ఏమ్మా ఏ ఆయన కూడా లేకంటే ఎవరు లేరు వంటల సంచా ఏమో సంచి బాగుంది అంటే సమస్య పడుతుందేమో అని సరే ఇంకా పోనీ కానీ ఏదో అయిపోయింది కానీ సంచి పెట్టుకుని చాలా చెప్పాను కదా నువ్వు కాదు బాత్రూమ్ స్నానం చేస్తాను కదా ఎందుకు నీకు పక్కన మంచుంటారా ఎంత నీ పైకి తిన్నాక ఓ వదిలేమో ముందే తోలు తీశారు ఇంకా చెప్తామా అవునే పర్వాలా అవునే అంతే అంట సరే